సొరకాయ సర్వపిండి తయారు చేసుకునే విధానం చూద్దాం. హాయ్ అండి, ఈరోజు సర్వపిండి అప్ప చేసుకుందాం. అందుకు ఒక పెద్ద కప్పు బియ్యం పిండి తీసుకున్న, అందులోకి ఒక కప్పు సొరకాయ తురుము, ఒక కప్పు ఉల్లిపాయ తురుము, ఒక కప్పు కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూను నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు, ఒక టీ స్పూను జీలకర్ర, అర స్పూను కారము, ఒక టీ స్పూను జీలకర్ర, ఇవన్నీ వేసి ఇప్పుడు పిండి కలుపుకుందాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, అర స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు, ఒక టీ స్పూను ధనియాల పౌడర్, ఇప్పుడు కొన్ని నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి. ఇట్లా ఒక కడాయి తీసుకొని ఒక స్పూన్ నూనె వేసుకొని మొత్తం కడాయి అంతా ఇట్లా అప్లై చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకున్నాక ఇప్పుడు కొంచెం పిండి తీసుకొని ఇట్లా మంచిగా ఒత్తుకోవాలి. ఇట్లా మంచిగా ఒత్తుకొని హోల్ చేసుకోవాలి. సర్వపిండి అంటే కొంచెము లావుగానే ఉంటే సర్వపిండి అంటారండి, అంత పలసగా ఏమీ చేసుకోవద్దు. ఇప్పుడు ఈ హోళ్ళల్లో నూనె వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి దాని మీద మూత పెట్టిద్దాం. చిన్న మంట మీద పెట్టుకొని కాలనీయాలి సర్వపిండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇట్లా తిరిగేసుకోవాలి. ఇట్లనే కాలనీయాలి. ఇప్పుడు మంచిగా 2 వైపులా ఎర్రగా కాలింది. తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లకు.